మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడిను. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కేంద్ర బిందువు ప్రభువైన క్రీస్తే. ఈ బైబిలు యేసుక్రీస్తు ప్రభుని గూర్చి సాక్ష్యమిస్తుంది. పాత నిబంధనలో ఆయన గూర్చే వ్రాయబడ్డాయి. పాత నిబంధనలో మరుగుగా కనబడ్డారు. పాత నిబంధన నీడలాంటిది. మీరు నిలవబడండి, ఎండలో మీ నీడ వస్తుంది. అట్లా నీడలాంటి రీతి పాత నిబంధన, అసలు స్వరూపం కొత్త నిబంధన. పాత నిబంధనలో గొర్రెలు, మేకలు, పావురాలు బలిచ్చారు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అని ఒక బలి, యేసుక్రీస్తుని సిలువనే బలిపీఠం మీద బలిస్తే అంతటితో బలులు ఆగిపోయాయి. పాత నిబంధన కాల బలులు క్రొత్త నిబంధనలో యేసునాథునికి సూచించబడ్డాయి. అందుకనే యేసును గూర్చి ప్రతి వ్యక్తి బాగా మాట్లాడుకోవాలి. ఆదివారం కూర్చుని యేసును గూర్చి మాట్లాడుకోవాలి. భార్యాభర్త పిల్లలు కూర్చుని యేసు ప్రభును గూర్చి మాట్లాడుకోవాలి. మన ఇంట్లో యేసునాథుడు ఒక వ్యక్తి అయిపోవాలి. రుమేనియా దేశంలో చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలకి దేవుళ్ళు లేరని నేర్పిస్తారు. బైబిల్లో నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునమని చెప్పి ఉంటే, బాల్యములో ఉండగానే తల్లిదండ్రులు పిల్లలకు దేవుని గురించి మాట్లాడాలి. కానీ రుమేనియా దేశంలో దేవుడు లేరని చెప్తారు పిల్లలకి. దేవుడిని నమ్మొద్దు అంటారు. ఆ దేశంలో ఓ భార్య భర్త పిల్లలు జీవిస్తూ అతను తన వ్రేలుతో చిన్న పిల్లలు ఆడుకొని కొన్ని బొమ్మలు తయారు చేసి వాటిని అమ్మి సంపాదించి వాటితో జీవనోపాయం చేసేవారు. ఓ రోజున తన భార్య అంతటా, ఏమండి మీరు ఈ వ్రేలుతో ఆ బొమ్మలు చేస్తున్నారు, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, కానీ మీకు ఆ వ్రేలు లేకపోతే మీరేం చేద్దురు? ఈ వ్రేలు ఎవరిచ్చారు అందట భార్య. ఎక్కడదంటావేంటి, దానికి అవే వచ్చాయి, దేవుళ్ళు లేరు కదా అని అంటూ భర్త అన్నాడట, నోబడి అన్నాడట. నోబడి అంటే ఏమీ లేదు, ఎవరూ లేరని అర్థం. నోబడినా అందట. ఆ వేళ అయిపోయింది. రెండో రోజు అందట, అలా కాదండి, నిన్న చెబితే మీరు నోబడి అన్నారు, మనము పని చేద్దాం అందట భార్య. ఏం చేద్దాం అన్నాడు. రోజు నోబడికి నమస్కారం పెట్టుకుందాం అందట. ఎవరూ లేరంటే మళ్ళీ ఎవరూ లేని దానికి నమస్కారం ఏంటి? నీకేమైనా మతి స్థిమితం లేదా? నోబడి అన్నాడట. ఓ రోజున భర్త అనారోగ్యం వచ్చి కొన్ని రోజులు లేవలేదట. వ్యాపారం ఆగిపోయింది, ఇంట్లో డబ్బులు లేవు, భర్త మంచం మీద ఉన్నాడు, లేచి పనిచేసేనే కానీ ఇల్లు గడవదు. అందుకని భార్య మోకరించి, నోబడి నోబడి, నా భర్త జబ్బుతో ఉన్నాడు, నా భర్తను బాగు చేయవా అని అడిగిందట. అలాగా నోబడికి ప్రార్థన చేయగానే ముగించేటప్పటికి భర్త బాగైపోయాడట. లేచి కూర్చున్నాడు. భర్త అన్నాడట, ఇదేంటి నోబడి అంటే ఎవరూ లేరు, ఏమీ లేదని అర్థం, కానీ నువ్వు నోబడికి ప్రార్థన చేస్తే నేను బాగైపోయాను, నాకు చాలా బాగుంది, ఇప్పుడు ఏమిటి వింత, ఏమిటి ఆశ్చర్యం? ఆ భర్త అన్నాడట, నోబడితో రోజు మాట్లాడదామని చెప్పి తెల్లవారు లేవగానే నోబడి గుడ్ మార్నింగ్ అనేవారట.
మధ్యాహ్నం టైంలో నోబడి గుడ్ ఆఫ్టర్నూన్ అనేవారట. సాయంకాల టైంలో నోబడి గుడ్ ఈవినింగ్ అనేవారట. రాత్రి టైంలో నోబడి గుడ్ నైట్ అని చెప్పి పడుకునేవారట. ఇంకా వాడికి వ్యాపారం జరగాలన్నా ఏం జరగాలన్నా నోబడి. ఇంట్లో ఉండే పిల్లలకి బాగోపోతే నోబడితో మాట్లాడటం. నోబడి నోబడి నోబడి. వాడి ఇంట్లో అస్తమాటు నోబడి గురించే. వాడు కూర్చుంటే నోబడి గురించే. మనతో నోబడి ఉన్నారు, మనం చెప్పేవన్నీ వినేస్తున్నారు నోబడి. వాడికి అనిపించేదట ఈ నోబడిని చూడాలి. నోబడి నోబడి దయచేసి నీవెవరవో మాతో మాట్లాడవా, కనిపించవా, ఎందుకంటే మాకు చాలా ఆశగా ఉంది, చూడాలని ఆశగా ఉంది. ఆ కుటుంబం మాత్రం రోజు ఇలాగే ప్రార్థన చేస్తున్నారు. ఆ కొండ అవతల భాగంలో ఓ వృద్ధుడు ఉన్నాడు. ఆయన చనిపోయే సమయాలు దగ్గర పడ్డాయి. ఆయన అన్నారట, దేవా నేను చనిపోయే లోపు ఇద్దరికైనా మీ గురించి చెప్పాలయ్యా. ఈ రుమేనియా దేశంలో ఎవరూ నమ్మరు మిమ్మల్ని. మీరు నిజ దేవుడు అనే సంగతి తెలియదు ఎవరికి. మీరు సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచారని, మీరు సృష్టికర్తని రక్షణకర్తని ఎవరికి తెలియదు. మోక్షానికి దాతని, మోక్షానికి రాజని ఎవరికి తెలియదు. ఓ యేసు ప్రభువా, నేనే చనిపోకముందు దయచేసి నేనిద్దరికైనా మీ గురించి చెప్పాలి, కృప చూపించమని అడిగాడట. అతని స్వప్నములో యేసు ప్రభు కనబడి, కుమారుడా నీవు ఈ కొండ ఉందే, కొండ దాటి అవతలకి వెళ్ళు, ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్ళు, ఒక ఇంట్లో భార్య భర్త ఆడపిల్లలు నోబడి మా కనబడు, నోబడి నాతో మాట్లాడు అంటూ ఉంటారు. వాళ్ళింటికి వెళ్ళి తలుపు తట్టి వాళ్ళకి నా గురించి చెప్పు అన్నారట ప్రభు. కొండెక్కాడు. వీధిలో వెళుతుండగా ఒక ఇంట్లో నుంచి ఏడుపులు వినబడుతున్నాయి. ఉపవాసం ఉండి భార్య భర్త ఆడపిల్లలు కూడా ఏడుస్తూ నోబడి దయచేసి మాకు కనబడు, నోబడి మాతో మాట్లాడు అని అడుగుతుండగా ఆ పెద్ద ఆయన వచ్చి తలుపు తట్టాడట. తలుపు తట్టగానే ఏడ్చే వేళ్ళు తలుపు తీసి, ఏం సార్, ఎవరు మీరు, ఏ ఊరు మీది, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. ఆయన అన్నారట, మీ ఇంటికే వచ్చానన్నారట. నన్ను నోబడి పంపించారు మీ ఇంటికి అన్నారట ఆయన. నోబడి పంపించారు అనగానే ఇద్దరు ఆడపిల్లలు స్టన్ అయిపోయి, నోబడి పంపించారా, రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎక్కడున్నారు నోబడి, మీకు కనిపించారా? అవును నాకు కనిపించారు. నోబడి మీతో అవును నాతో మాట్లాడు. అప్పుడు చెప్పారట, ఆయనే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. యేసు ప్రభు స్వప్నములో కనబడి నాతో మాట్లాడి, పలానా వీధిలో ఓ ఇంటిలో నోబడి నోబడి అంటారు, వీళ్ళు నా గురించి చెప్పన్నారు. అలాగూ రుమేనియా దేశంలో యేసును ఎరుగనటువంటి ప్రాంతంలో ఎలాగూ యేసును ఎరిగి ఆ కుటుంబము అనేక మందిని యేసు వైపు తిప్పి, ఎవరూ లేరు అంటున్నాము కానీ ఉన్నారు, ఆయనే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు, శిలువనాథుడైన యేసు ప్రభువే. బోలో యేసు మహారాజుకు. యేసు అంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసు అంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు. నిరాకార దేవుడు, నిత్యమైన దేవుడు, దేవుడు నిత్యమైన నింగిని నేలను సర్వం నిర్మించిన దేవుడు. చేతులు పగెత్తాం. నిర్మించిన దేవుడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనములో చూస్తే, ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7
దయ్యములను తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. మగ్దలేనే మరియకు మొదట అందరూ వినాలి. యేసునాథుడట సమాధిలో నుంచి లేస్తాను అన్నారు. లేచి ఎవరు కనిపించారట? యేసు ప్రభువారు సమాధిలో నుంచి లేచిన ప్రభు మగ్దలేనే మరియ కనిపించారు. మొదటిగా ఈమె చూచిందట యేసయ్యని. అయితే గమనించే మాట ఏమిటి అంటే, ఈమె రీతి మనము చూస్తే లూకా సువార్త 8వ అధ్యాయము 1-2 వచనాల్లో, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నాయు, సూసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు. బోలో యేసు మహారాజుకో. ఈ వచనములో వ్రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, మగ్దలేనే మరియ ఈమె ఎలా యేసు ప్రభు నమ్మింది? ఈమెకి ఎలా తెలుసు? ఈమెని 7 దయ్యాలు పీడించేవట. అంటే బైబిల్లో దయ్యాలు ఉన్నాయి అని వ్రాయబడింది. ఉన్నాయా లేవా? మరి లేవనుకునే వారి పరిస్థితి ఏంటి? వాళ్ళల్లోనే దయ్యాలు ఉన్నాయేమో. గమనించే మాట ఏమిటంటే, బైబిల్లో దయ్యాలు ఉన్నాయని వ్రాయబడింది. ఏమిని పీడించే 7 దయ్యాలు. యేసు వారి దగ్గరికి రాగానే యేసు వారు ఆ దయ్యాల్ని వెళ్ళగొట్టారు. దయ్యం నేను దయ్యాన్ని అని వచ్చి చెప్పదు. ఒక అమ్మాయి ఉంటుంది అస్తమాటు, నేను చావాలి, నేను బ్రతికేం ప్రయోజనం, నేను చావాలి. ఆమెలో దురాత్మ శోధన వల్ల చనిపోవాలంటుంది. ఆమె దురాత్మ కనబట్టలే. ఈ ప్రేరేపణ ఇచ్చేది దయ్యం. అలాగూ ప్రేరేపించి ఆ వ్యక్తి సూసైడ్ చేసుకునేటట్టు, అలాగే పాపాన్ని ప్రేరేపిస్తూ రకరకాలుగా శోధించే దురాత్మలు. బైబిల్ గ్రంథములో దురాత్మ సౌలుపైకి వచ్చి శోధించటం, పాత నిబంధన నుండి దురాత్మలను గురించి వ్రాయబడింది. దావీదు వెళ్ళి సితారా వాయిస్తే ఆ దురాత్మ వెళ్ళిపోయేది. ఈమెను ఒకవేళ, అమ్మా నీ సాక్ష్యం ఏంటి? మగ్దలేనే మరియా నీ సాక్ష్యం ఏంటమ్మా? నీకు ఎలా తెలుసు యేసు ప్రభు అని అడిగితే ఏం చెప్తుంది ఆమె? నన్ను 7 దయ్యాలు పీడించేవి, భయంకరంగా శోధించేవి, యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్లారు నన్ను. నాలో ఉండే దయ్యాల్ని యేసునాథుడు వెళ్ళగొట్టగా, ఆ వెళ్ళగొట్టిన తరువాత నేను ఆయన బిడ్డనైపోయాను అంటుందామె. బోలో యేసు మహారాజుకు. ఆమె పూర్వ వృత్తాంతం ఏమిటంటే, దయ్యముల చేత శోధించబడేది ఆమె. కానీ ఆమె ఆ తరువాత 8వ అధ్యాయము లూకా సువార్త 3వ వచనములో చూస్తే, వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయొచ్చు. ప్రియులారా, వీరేం చేస్తున్నారు? యేసయ్యకు వారికి కలిగిన ఆస్తితో ఉపచారము చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. అందులో ఒక ఆమె ఈ మగ్దలేనే మరియా. కొంతమంది చర్చికి వస్తారండి, స్వస్థత పొందుతారండి, అయిపోయింది. ఇంకా అక్కర్లేదు దేవుడు. విద్యార్థులైన వాళ్ళందరూ కూడా పరీక్షల టైంలో పరమ భక్తులైపోతారు. ఎవరి మట్టుకాళ్ళు, యేసయ్యా ఇంటర్ పాస్ అయిపోవాలి, యేసయ్యా నేను పాస్ అయిపోవాలి, మంచి మార్కులు వచ్చేయాలి అని బాగా ప్రార్థన చేస్తారు. పాస్ అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి మోకాళ్ళుని, యేసయ్యా అప్పుడు నేను అడిగాను, పాస్ అయ్యాను, అందుని బట్టి మీకు స్తుతి అని చెప్పాలా మానేయాలా? కొంతమంది ఎంత గనులు ఉంటారు చెప్పనా? ఈ సంవత్సరం పాస్ అయి వచ్చే సంవత్సరం చెప్తారు, వచ్చే సంవత్సరం కనబడతారు వచ్చి.
అంటే దేవుడు కొంతమందికి ఎప్పుడు గుర్తొస్తారంటే కష్టాల కాలంలో గుర్తొస్తారు. కానీ ఈ మగ్దలేనే మరియట దేవునికి తన ఆస్తితో ఉపచారము చేసింది. ఆమె కలిగిన దానితో ఆ సొమ్ము ఖర్చు పెట్టి దేవునికి ఉపచారము చేసింది ఆమె. అందుకే ఎప్పుడైనా కానీ దేవుడు నాకేం చేస్తారు అనేది చాలా ఉన్నాయి, కానీ దేవునికి నీవేం చేస్తావు, దేవుని కొరకు ఏం వాడబడ్డావు? ప్రియుల మత్తయి సువార్త 27 అధ్యాయం 55, 56 వచనాల్లో చూస్తే యేసునకు ఉపచారము చేయొచ్చు. గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు. వినాలి ప్రియులారా, వారిలో యేసు వారు సిలువలో వేలాడే కాలంలో సిలువ ముందే కనబడినటువంటి వారిలో కొందరు స్త్రీలు ఉన్నారు. వారిలో ఒక ఆమె ఉంది. ఎవరామే అంటే మగ్దలేనే మరియా సిలువ వరకు యేసయ్య సిలువలో ఉన్నా కానీ విడిచిపెట్టిందా, విడిచిపెట్టలేదా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీ సుఖాల కాలంలో మీతో ఉన్నవాడు మంచోళ్ళ, కష్టాల్లో ఉన్నవాడు మంచోళ్ళ? మీ కష్టాలు వచ్చిన కాలంలో, మీకేమీ లేని కాలంలో, మీ పేదరిక కాలంలో మిమ్మల్ని ఎవరు పలకరించారో, మీ ఇంటికి ఎవరు వచ్చారో, మీతో ఎవరు మాట్లాడారో వారే నిజమైన బంధువులు. కానీ ఈ లోక బంధువులు ఎలాగున్నారో చెప్పనా? బెల్లం ఉంటేనే ఈగలు వస్తాయి, చీమలు వస్తాయి. మన దగ్గర డబ్బులు ఉంటే బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు. ఏమీ లేకపోతే, కానీ యేసునాథుడైతే అన్ని వేళలా మనతో ఉంటారు. బోలో యేసు మహారాజుకో. ప్రియులారా, ఈ మరియకి ఉన్నటువంటి రీతి ఏమిటంటే యేసు వారు సిలువలో వేలాడుతున్నా కానీ యేసుని ఆమె విడిచిపెట్టలేదు. యేసు ప్రభా మీరు సిలువలో ఉన్నారు, మీరు నాకు వద్దు అందా? సిలువ వరకు యేసు చనిపోయినా కానీ సిలువలో వేలాడుతున్నా చివరి వరకు వెంబడించింది. కడకు యేసు సమాధిలో ఉన్నా కానీ సమాధి దగ్గరికి వచ్చింది మగ్దలేనే మరియా. కనుక ఇన్ని లక్షణాలు ఆమెలో ఉన్నాయి కాబట్టే ఆమె లేచిన తరువాత మొదటిగా యేసునాథుడు మగ్దలేనే మరియ కనిపించారు. బోలో యేసు మహారాజుకో. పెందలకడే లేచి సమాధి వద్దకు వెళ్ళింది. ఖాళీ సమాధిని చూచి ఏడ్చింది. నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారు అని. అక్కడో తోటమాలనుకుని, ఓ తోటమాలి, నా ప్రభు యొక్క దేహాన్ని ఎవరెత్తుకుపోయారు నాకు చెప్పంటే, అప్పుడు యేసునాథుడు మరియా అని పిలిచారు. ఆ పిలుపు ఆమె గుర్తుపట్టింది. అప్పుడు ఆమె రబ్బుని, బోధకుడా. మొట్టమొదటిగా మరియకు యేసు ప్రభుని చూచే భాగ్యం దొరికింది. బోలో యేసు మహారాజుకు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, లేచిన యేసయ్యని శిష్యులు చూచారా ముందు? మరియ చూచిందా? పేతురు చూచారా యేసు వారిని? మరియ చూచిందా? మగ్దలేనే మరియ 7 దయ్యముల చేత ఒకనాడు శోధించబడి ఆ దురాత్మలు యేసువారు వెళ్ళగొట్టగా ఆయన వెంబడించి ఆయనకు ఉపచారము చేసి చివరి వరకు ఉండి, ప్రభునందు ప్రియులారా, ఆయన్ని చూచినటువంటి మరియ ఈవేళ మీకు చెబుతున్నా, నువ్వు కష్టాలతో బాధలతో యేసయ్య దగ్గరికి వచ్చి ఉండొచ్చు. కానీ యేసయ్య నీ కష్టాలు నీ బాధలు పోగొట్టిన తరువాత, దేవుడు నీకు మేలు చేసిన తర్వాత ఆయనను వెంబడించటం మానొద్దు. యేసు వారి కొరకు ఉపయోగపడేది మానొద్దు. వెంబడించు, ఉపయోగపడు. నీ జీవిత చివరి వరకు ఆయన వెంబడించు. అంత పట్టుదలగా. అందుకే యేసు ప్రభువారు అన్నారు, ఇసుకపై పునాది, బండ మీద పునాది. ఏ పునాది గొప్పది? బండ మీద. ఈవేళ మీలో దేవునికి ఇవ్వాల్సిన మాట ఏమిటంటే, యేసయ్య నా కష్టాలతో బాధలతో
లేక సంతానము లేక, శాంతి లేక, ఆరోగ్యము లేక, నెమ్మది లేక మీ దగ్గరికి నేను వచ్చాను. కానీ మీరెవరో నాకు అర్థమైంది. ఆ రక్తం ఏంటో, సిలువేంటో, ఆయన యొక్క కార్యాలేంటో, ఆయన మరణం ఏమిటో, తిరిగి లేవడం ఏంటో, నిత్య జీవం అంటే ఏమిటో, పరలోక రాజ్యం అంటే ఏంటో అన్నీ మాకు అర్థమయ్యాయి. యేసు ప్రభు మాకు కావాలి. యేసుని మేము వెంబడిస్తాము, విడిచిపెట్టం అని అంటే మగ్దలేనే మరియా ఆమె చివరి వరకు యేసుని వెంబడించింది. వాక్యాన్ని వినేవారులారా, ఈ మాటలు మీలో పదిలం చేసుకోండి. సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన ప్రభు మరలా రాబోతున్నారు. ఆయన రాకడకి సిద్ధపడి మేఘమెక్కే భాగ్యము దేవుడు మెండుగా మీకు దయచేయుగాక.